అండి నేను ఈరోజు పండు మిరపకాయలతో నేను పచ్చడి చేస్తున్నానండి. చట్నీ చేస్తున్నానండి. చూడండి ఎండుమిరపకాయలండి. వీటిలోకి మనకు కావాల్సినవి ఏమేమంటే తెల్లగడ్డ అండి. నెక్స్ట్ చింతపండు తీసుకోవాలి. ఇదిగోండి చింతపండు కొంచెం దీన్ని బాగా నీట్గా వాష్ చేసి చేసుకున్నాను చూడండి. వీటిలోకి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎర్రమిరపకాయలు తొడిమెలని తీసేద్దామండి. ఇదిగోండి తొడిమెలని తీసి నేను జార్లోకి సర్వ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వీటిలోకి నేను కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వీటిలో వేసి మిక్స్ చేసుకుంటానండి. ఇదిగోండి జార్లోకి నేను ఎండుమిరపకాయలు ప్లస్ పండు మిరపకాయలు, చింతపండు, సాల్ట్ వేసాను చూడండి. ఈ తెల్ల ఉల్లిపాయలు మాత్రం నేను మనము తిరువాతికి వేసినప్పుడు దీంట్లో జస్ట్ అట్లా కొట్టేసి తిరువాతలు వేస్తే చాలా బాగుంటుందండి. వీటిలో మిక్స్ చేసి చేస్తే బాగోదు అని నేను ఎప్పుడు ఇట్లానే చేసుకుంటానండి. ఇదిగోండి మిక్సీ పట్టాను చూడండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత తగినంత పోపు దినుసులు వేసుకోవాలా. మళ్ళీ మనము తెల్లగడ్డలు ఉన్నాయండి, తెల్లగడ్డలను కొంచెం అట్లా కొట్టి దాంట్లో వేసుకోవాలండి. ఇదిగోండి బాగా రెడ్డిష్గా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకునే ఈ పండు మిరపకాయల కారం దాంట్లో కలిపి మిక్స్ చేసుకోవాలండి. అబ్బా దేవుడు, దీంట్లో సీడ్స్ ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎండుమిరపకాయలలో విత్తనాలు ఎక్కువ ఉన్నాయి, అందుకు కొంచెం కారంగా ఉందండి. మీరు సరిపడినంత చింతపండు, ఉప్పు బాగా వేసుకోండి. ఇదిగోండి ఆయిల్లో వేసాను చూడండి మిక్సీ పట్టిన ఎండుమిరపకాయల కారము. ఇప్పుడు బాగా ఒక 5 మినిట్స్ వరకు ఇందులోనే బాగా నూనెలో వేయించాలండి. ఏ మాట కామాట అండి, వేడన్నంలోకి మాత్రము కొంచెం నెయ్యి, ఎండుమిరపకాయల కారం వేసుకుంటే మాత్రం వేడన్నంలోకి చాలా కాంబినేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. నేను ఇంతకుముందు అయితే చేశాను, ఇది రెండోసారి అండి చేస్తానేది. సరే ఓసారి ఛానల్లో పెడదామనేసి నేను చేస్తున్నానండి. ఎప్పుడు స్వీట్ హాట్ నాలుకకి తగిలితే ఏం బాగుంటుంది, ఒక్కొక్కసారి కొర్రి కారం కూడా మన నాలుకకి తగిలితే సూపర్గా ఉంటుందండి. అందుకే నేను ఈరోజు మేము చేసుకుంటున్నామండి. ఇక్కడ మా బెంగళూరులో కొంచెం వర్షం పడుతూ ఉంది. సో ఈ యొక్క వర్షానికి, ఈ యొక్క వేడి కారానికి, అన్నానికి, వేడి అన్నానికి సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి కొర్రికారం అయితే రెడీ అయిందండి. అదేనండి మా రాయలసీమ సైడ్ మేము కొర్రికారం అంటామండి, పండు మిరపకాయలతో చేసిన వాటిని. సరే అండి, వేడి అన్నండి ఇప్పుడు మనం తిన్నామండి. ఇదిగోండి వేడి అన్నంలోకి ఎండుమిరపకాయల కారం అండి. అదిగోండి పచ్చడి చేశాను చూడండి. దీంట్లోకి కొంచెం సైడిష్గా మనం నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ నెయ్యి అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను ఎండుమిరపకాయల పచ్చడి అండ్ కారం అండి. పచ్చడి అన్న కారం అన్న రెండు ఒకటేనండి. మా సైడ్ అయితే వేడి అన్నామండి. ఇప్పుడు మధ్యాహ్నం మేము ఇది చేసుకున్నామండి. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. బాయ్.